నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1024 రోజులైందండి. ఈ రోజు 1025వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1025వ రోజున, అంటే 2023 డిసెంబర్ 23 శనివారం రోజున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ఈరోజు యొక్క సిద్ధాంతోక్తులు అనేటటువంటి కందపద్యంలో నిన్న కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు తడబడినట్లు మనకు తెలుస్తున్నప్పటికీ అత్యవసరమైన, నాలాంటి ఎంతో మందికి అవసరమైనటువంటి ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు ఈ కందపద్యంలో ఇమిడి ఉండడం మనకు నిన్న తెలియదు అనమాట. అదేంటంటే ఈ అచల సిద్ధాంతం నిన్న మీరు అడిగింది ఇదేనండి.
గురుగారు. అచల సిద్ధాంతం కొత్తగా సృష్టించారా అంటే మీ ప్రశ్ననే క్రమబద్ధీకరించబడిందండి. అదే గురుగారు. అచల సిద్ధాంతం కొత్తగా సృష్టించబడిందా లేదా ముందు గ్రంథాల్లో సేకరించి ఇప్పుడు వీళ్ళు రాశారా అంటే మీ ప్రశ్న ఇంకొంచెం అర్థవంతంగా మారిస్తే ఇలాగే ఉంటుంది. అంతే 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 నేను అడిగింది అంతే. మనకు సమాధానం కూడా దొరికింది, అది నిన్నే దొరికింది. ఓకే, అది దొరికినట్టు ఉంటది. దొరికింది అనడమే ఇప్పుడు మన అజ్ఞానం. నేను చెప్పాను, మీరు సాందీపు నుంచి కృష్ణుడికి చెప్పారు, చెప్పిందే మీకు చెప్తున్నానని శివరామ దీక్షితులు వారు చెప్పారు అంటే అది పరంపరగా వచ్చింది. అది అంతే, అది మనకు దొరికినట్టు ఉండాలి. మనం చెప్పినట్టు, నేను చెప్పినట్టు, మీరు విన్నట్టు మనకు ఉంటది. గురుగారు, నిజంగా సమాధానం దొరికితే అక్కడ మన ఇద్దరు ఉండం, అది మాత్రం ఉంటది. అది గురుగారు, అది మన ఇద్దరికి కూడా అది సూచన అవసరం అయి ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి సూచనను ఈ రోజు మనకు అందిస్తున్నటువంటి ఈ యొక్క సిద్ధాంతోక్తులు అనే 148వ కంద పద్యంతో కార్యక్రమం ఈరోజు ఒక 5 నిమిషాలు ఆలస్యమైనందుకు అనివార్య సాంకేతిక కారణాల వల్ల 5 నిమిషాల ఆలస్యం శ్రోతలంతా అన్యదా భావించాలని ప్రార్థిస్తూ సిద్ధాంతోక్తులు ఇవి అనేటువంటి అద్భుతమైన సూచన అందించేటువంటి 148వ కంద పద్యంతో శ్రోతలందరికీ స్వాగత సమాచారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సిద్ధాంతోక్తులు ఇవి నీ బుద్ధికి తెలిసుండి చదువబోకుము వీటిన్ బద్ధుల వినుమని వారలు యుద్ధమునకు కాలు దువ్వుచుందురు పెలుచన్. ఇక్కడ అద్భుతమైన సూచన ఏంటంటే సిద్ధాంత ఉక్తులు. ఉక్తులు అంటే మాటలు అండి. ఉక్తులు అనే పదానికి మాటలు, సిద్ధాంత ఉక్తులు. ఇవి సిద్ధాంత ఉక్తులు. ఇది అన్వయం చాలా ముఖ్యం అండి. చూడండి, నిన్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే శివరామ దీక్షితులు అచల సిద్ధాంతాన్ని కొత్తగా సృష్టించారా, భగవద్గీత నుంచి సేకరించి ప్రతిపాదించారా అనేటువంటి ప్రశ్న. అదేందో నేను సులభంగా అచల సిద్ధాంతం ఆయన దీక్షితుల వారు కొత్తగా సృష్టించారా నంబర్ 1, గ్రంథాల నుంచి భగవద్గీత లాంటి ఉపనిషత్తుల గ్రంథాల నుంచి సేకరించి ప్రతిపాదించారా నంబర్ 2. నేను సింపుల్ గా నంబర్ 2 అని చెప్పా. అట్లా నంబర్ 2 అని సింపుల్ గా చెప్పినంత మాత్రాన ఎంతో మంది మనలాంటి మందబుద్ధులు ఇంకా చాలా మంది మిగిలి ఉంటారు కదా, వాళ్ళందరికీ సులభంగా తెలియాలి కదా అని కృష్ణదేశికేంద్రులు ఈ పద్యాన్ని మీరే చెప్పండి ప్రతిపాదించారు. సృష్టించారు కాదు, ప్రతిపాదించారు. ప్రతిపాదన చేయడం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం. ఉన్నది అంతేనండి, ఉన్నది. శ్రీధర్లు వారు ఏం చెప్పారో అది మీరు చెప్పారు అంతే. అంతేలా. ఇప్పుడు చెప్పండి, సిద్ధాంతంలో మనిద్దరం లేదు, మనిద్దరు కేవలం పాత్రధారులు అంతే. అంతేలే గురుగారు. పాత్రధారి ఆ ఆర్టికల్ రాశానండి మొన్న, భాగవత స్పర్శయోగంలో రాశాను ఈ విషయం. పాత్రధారి నాటకం ప్రారంభించడమే పుట్టుక, పాత్రధారి నిష్క్రమించడమే మరణంగా తెలియబడుతుంది. ఈ రెండు కూడా నాటకమే. అదే గురుగారు. అన్నమయ్య పుట్టుటయ్య నిజమో క్వశ్చన్ మార్కు, పోవుటయ్య నిజమో క్వశ్చన్ మార్కు.
మధ్యలో మాత్రం నాటకం ఆయనే చెప్తాడు, అది మనకు తెలీదా? అంటే ఆయన పుట్టుటయ్యు నిజము పోవుటయ్యు నిజము అనే దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టుకునేవాడు ఎవరైతే పెట్టుకుంటాడో వాడే నిజంగా తెలిసినోడు. అరే పుట్టేది నిజం పోయేది నిజం అంటే అది ఆయన ఎందుకు చెప్తాడు? అసలు ఆ సిద్ధాంతం ఎట్లా అవుతుంది? అది నిజంగా దాని మామూలు అర్థం తీసుకుంటే సిద్ధాంతం కాదు. కానీ పుట్టుటయు నిజము నిజమా, పోవుటయు నిజము, చావు పుట్టుకలు నిజమా? క్వశ్చన్ మార్కులు వేసుకునేది ఎందుకు వేసుకోవాలంటే నటనది నీ పని నాటకము. నేనేమి కొత్త పదాలు వాడట్లేదు ఇక్కడ. ఏమయ్యా, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ప్రయాణం. అంటే కన్ను తెరవడం, ప్రయాణం, మళ్ళీ చివరికి మరణం, ఈ మూడు కూడా నాటకంలో భాగాలు. అంతే, సృష్టి నాటకంలో భాగాలు అనేది సిద్ధాంతీకరించబడిన సిద్ధాంతం అవగాహన అయిన వారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధం అంటాడు. ఏం తెలిస్తే ఏం తెలియకపోతే అది గురువే చెప్పాలా, వ్యాఖ్యాత రావాలా, మరి సిద్ధాంతి రావాలా, సైద్ధాంతికంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కావూరు నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించినట్టుగా పరిప్రశ్న అలవడాలి. నాకు తెలిసి నిన్న మీరు 3 సార్లు 4 సార్లు దాన్ని రిపీట్ చేయబట్టి సర్వ వేదాంత సారం ఎక్కడ ప్రశ్న వచ్చినా, ఏ మానవుడికి ప్రశ్న వచ్చినప్పటికీ 1116 ఎపిసోడ్లో గ్యారంటీగా ఉంటుంది. ఏ మానవుడికి ఏ ప్రశ్న వచ్చినా నిన్న చాలా ఇబ్బంది కలిగించారు మీకు, పదే అడిగి. అది నాకు ఇబ్బంది కలిగించినట్టు, నేను ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది అంతే. ఇంతకు ముందు మానవులు గాని, భవిష్యత్తులో మానవులు గాని, ఇప్పుడు మానవులు గాని ప్రశ్నిస్తే ఏ ప్రశ్న అయినా జ్ఞాన యజ్ఞంలో ఉంది అనడానికి నిదర్శనమే జ్ఞాన యజ్ఞం. అదనమాట. అది మీరు ప్రశ్నించినట్టు, నాకు ఇబ్బంది పెట్టినట్టు మీరు అనుకోవడం అంతే. అది ఆ సిద్ధాంతం అంత స్పష్టంగా మన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయబడుతూ ఉండడానికి మనం అదృష్టంగా భావించాలండి. కాబట్టి నీ బుద్ధికి తెలిసుండి, ఇప్పుడు మీకు వార్నింగ్ రెడ్ మార్క్ వస్తుంది. అది ఎందుకో చెప్తా. రెడ్ మార్క్ ఎందుకు తెలుసా మీకు? ఈ రోజు కూడా నేను ప్రారంభించేటప్పుడు మీరు మాట అన్నారు, అది నాకు నిన్న అర్థమైపోయింది, ఆన్సర్ వచ్చేసింది అన్నారు. అట్లాంటి మాటలు ఎక్కడ మాట్లాడొద్దు. చదువబోకుము వీటిన్. ఎవరికన్నా పోయి, చాలా మంది జ్ఞానయజ్ఞం నుంచి కూడా కొంచెం దెబ్బతింటా ఉండేది ఇదే. వాళ్ళు అదే పనిగా కొంతమంది వాదానికి విమర్శలకు పిలిచే వాళ్ళు అయి ఉంటారు. మీరేమో దాదాపుగా స్థిరపడిపోయి ఎక్కడ పోవట్లేదు. నేనేమో ఉన్నది ఉన్నట్టు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం తెలిసిపోతుంది కదా అని చెప్పేస్తూ ఉంటాను. ఇలా చెప్పడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. మీరు వద్దు, మీకు ఆ పని వద్దు, వేరే వాళ్ళకి ఇవ్వ చెప్పే ప్రయత్నం చేయబాకండి. చూసుకోండి, సిద్ధాంత ఉక్తులు ఇవి అన్వయం. ఇవి సిద్ధాంత ఉక్తులు. నీ బుద్ధికి తెలిసుండి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి అచల పరిపూర్ణ సిద్ధాంతం చక్కగా అలవడిందని నాకు అర్థమైందండి. కానీ అర్థమైంది అని నా జ్ఞానయజ్ఞంలో మీరు పూజారి వెంకటేశానికి చెప్పినట్టుగా జ్ఞానయజ్ఞంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి మీరు చెప్పినంత చులకనగా, అంత సులభంగా వేరే వాళ్ళకి చెప్పొద్దు. అంతే. ప్రశ్నించిన నేను పెట్టాను, శ్రీనివాసమూర్తి గారు ప్రశ్నించారు నిన్న. గురుగారు వారికి పర్సనల్ గా మెసేజ్ పెట్టాను. ఏమనంటే, అయ్యా దీన్ని మీరు నేరుగా గ్రూప్ లోనే ప్రశ్నించవచ్చు, నేను గ్రూప్ లోనే సమాధానం ఇస్తానని చెప్పాను. కానీ వారు చిట్ట చివరి వేసిన ప్రశ్న నేను గ్రూప్ లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు తెలుసా? ఆ ప్రశ్న ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆయన ఒక్కడికే అది స్థిరపడుతుంది. అది నేను ఎత్తుపోయి గ్రూప్ లో పెట్టినా కూడా ఉపయోగం లేదు. అదే కొంతమంది విమర్శలు రావడం తప్ప. అసలు నేనే పెట్టలే గ్రూప్ లో దాన్ని. ఏమిటా రహస్యం అని మీరు అడిగితే అది మీకు మాత్రం సపరేట్ గా మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా అంటే నేనే పెట్టలేను. ఎందుకంటే ఆయన ప్రశ్న చివరికి అక్కడికి వస్తుంది. కానీ అక్కడ ఆన్సర్ ఇస్తే అదే ఏం చేస్తారు వాళ్ళంటే ఇక్కడ వినిపిస్తాను చూడు. ఇవి సిద్ధాంత ఉక్తులు. నీ బుద్ధికి తెలిసిన తరువాత తెలిసి ఉండి సుమ్మా ఇరు.
రమణ మహర్షి. నువ్వు తెలిస్తే సుమ్మా ఇరు, నాకు తెలిసింది అని ప్రకటించద్దు. చదువబోకుము వీటిన్. ఎందుకు వద్దని చెప్తున్నా తెలుసా? ఎవరు ముందరంటే వాళ్ళ ముందర పోయి అచల సిద్ధాంతం చెప్పినావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారో వినండి. బద్దులు వారు జ్ఞానానికి బద్దులై ఉన్నారు. జ్ఞానము అజ్ఞానము, మంచి చెడు, స్వర్గము నరకము, ఈ ద్వంద్వాల్లోనే ఉండారు వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి నువ్వు చెప్పినావంటే వారలు అంటే వారు ఏం చేస్తారు తెలుసా? పెలుచన్ అంటే అచల పరిపూర్ణ పరిజ్ఞానము లేని కారణంగా. పెలుచన్ అనే పదానికి అదే అర్థం అండి. పెలుచన్ వాళ్ళకు ఆ పెలుచు కాదు, అది చా. అది అక్కడ ప్రింట్ మిస్టేక్. నేను ఇక్కడ కరెక్టే ఉంది చూడండి, మీకు మొబైల్ లో కరెక్ట్ పెట్టాను చూడండి. పెలుచన్ అంటే వారికి నీ మీద చులకన భావం ఏర్పడుతుంది. అక్కడ ఏమైతుందంటే నువ్వు తెలిసిన వాడు అవుతున్నావు, అతను తెలియని వాడుగా అతనికి అహం దెబ్బతిని నీ మీద యుద్ధానికి వస్తాడు. చూస్తున్నారు మీరు చాలా సమాజంలో. అతను ఏం చేస్తాడు? నాకు మాత్రమే తెలుసు, ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు అని నిరూపించే ప్రయత్నంలో ఉన్నాడు. 10 మందిలో ఏమో నిన్ను 10 మంది మెచ్చుకునేస్తున్నారు. అప్పుడు అతను పెలుచన్, అతను ఈ యొక్క ద్వంద్వ భావం కలిగి ఉన్నందున నీకేం చేస్తాడు? యుద్ధమునకు కాలు ద్రవ్వుచుందురు, నీకేమీ తెలియదు అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతటి తాగితే పర్వాలే, మిగతా వాళ్ళ దగ్గర అతను దెబ్బలు తింటాడు. అవును. ఇప్పుడు శంకరాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా ఇదే, రామానుజాచార్యులు వీళ్ళందరూ ఇదే కదా. మిగతా వాళ్ళ దగ్గర ఇబ్బంది పడ్డారు. కానీ నిజానికి ఆ ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూశారు, మన ఏదది కృష్ణాపురం. కృష్ణాపురంలో 3 రోజులు చాలా ప్రశాంతంగా సాగింది. నాకు తెలియదు 3 రోజులు కూడా అతని అనుచరుల్ని పంపించుంటాడని తెలియదు. అడుగోపారి మైక్ తెచ్చి నా దగ్గర పెడతారు, కొంచెం డిస్టర్బెన్స్, అదే సెల్ మొబైల్ తెచ్చి నా దగ్గర పెడతారు. ఎవరో రికార్డ్ చేసుకుంటున్నట్లే మనకి ఎందుకు అనుకున్నా నేను. అంటే అతను అక్షరం వింటున్నా. ఇప్పుడు క్లాస్ లో కూడా ఉంటాడు, అక్షరం వినేది ఎన్నో, అందులో కొంచెం భాగం మాత్రం తీసుకుని విమర్శించేది. గంట పూర్తి వినేదిలే, పూర్తిగా బెటర్ వాళ్ళు కట్ అండ్ దీనిలాగా పూర్తిగా వినేసి ఆ ఒక మాట తీసుకొని మందిని తప్పుదారి పట్టించి వర్గాన్ని తప్పుదావ మళ్ళించే ప్రయత్నం చేస్తారు. అది విమర్శకి అధిక అవకాశం ఉన్న విధంగా దాన్ని మలుస్తారు. అట్లా మలచడంలో అక్కడ పల్లపోతుల పుల్లయార్యుల పరంపర ఉంది కాబట్టి, ఒక సిద్ధాంతం అక్కడ ప్రతిపాదించబడి ఉంది కాబట్టి, అంత పెద్ద అచలాశ్రమం నిస్వార్థంగా నిర్వహించబడుతుంది కాబట్టి అక్కడేం ఇబ్బంది లేదు. అది అదే అనువు కాని చోట అధికులమన రాదు, కొండ అద్దం మందు కొంచెమై ఉండదా. కాబట్టి జ్ఞానయజ్ఞం ఇది ప్రపంచ వేదిక అయినప్పటికీ ఇందులో ప్రకటించబడినటువంటి సత్యాన్ని ఎక్కడా ప్రత్యేకంగా నువ్వు ఎవరు ముందరంటే వాళ్ళ ముందర ఇప్పి చెప్పే ప్రయత్నం చేయొద్దు. చెప్పినా అర్థం కాదు, వెరీ క్లియర్. ఎవరికి అర్థం కాదు, చెప్పినా వానికి అర్థం కాదు. అది అందుకని నేమో అంత అన్నిసార్లు 4-5 సార్లు అడిగారు మీరు. అది ప్రతిపాదించబడింది. ఇది ఎంత రహస్యం అంటే చూడండి, ఈ భావ సంక్షిప్తంగా చెప్తాను చూడండి. ఈ యొక్క తాత్విక శాస్త్రంలో పరిపూర్ణ భావము అత్యంత రహస్యమైందండి. ఎంత రహస్యం అంటే 4వ అధ్యాయం ప్రారంభంలో గురు పరంపర చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడండి, చాలా క్లియర్ గా చెప్తాడు. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః సోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. 4వ అధ్యాయం శ్లోకం నెంబర్ 3. చూడండి, రహస్యం ఎక్కడ ఉందండి? మాకు వినిపిస్తా ఉందని మీరు అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు. అది రహస్యమైనప్పటికీ బట్టబయలు. 4వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ. స ఏవాయం మయా తేద్య పెట్టారు చూడండి ఆయన వెంటనే. యోగః ప్రోక్తః పురాతనః. నేను మీరు అడిగిన ప్రశ్నకు వివరమైన సమాధానం, సిద్ధాంతీకరించబడిన సమాధానం.
స ఏ వాయం మయ మయ ఇది ఏతే ఆద్య. ఇంకా పైకి తేండి, పదే వచనం కూడా ఉంటారు. ఇంకా పైకి తేండి. ఆద్య ఇక్కడ చూద్దాం. చూడు ఆద్య, చూడు అద్య, చూడు కవులా అద్య నేడు, ఈ రోజు. కానీ అద్య ఈ రోజు, ఆద్య కూడా విడదీయచ్చు. ఎట్లా? ఎప్పుడు ఆద్య అంటే ఆదిలో, ఎక్కడి నుంచి? మొదటి శ్లోకంలో ఉండేదే కదా. వివస్వత్య యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే బ్రవీత్. ఈ రహస్యము మొదట దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు అయిన నేను సేకరించాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, అవ్యయమైన ఈ యోగం నా నుంచి వివస్వాన్ సూర్యుడికి చెప్పబడింది. సూర్యుడి నుంచి మానవుడికి మనవే ప్రాహ, మానవుడికి చెప్పబడింది. ఆ మానవుడు ఎవరు తెలుసా? ముందుగా యాజ్ఞవల్క్య మహర్షి. యాజ్ఞవల్క్య మహర్షి నుంచి వరుసగా మానవుల్లో అందిస్తూ, అందులో ఇక్ష్వాక మహారాజు అనేటి ఒకడు ఉండేవాడు. ఇక్ష్వాకవే, ఇక్ష్వాక మహారాజు అంటే రామాయణంలో వస్తాడు. అంతకుముందు కృతయుగం ఉండేది, లేదా సత్యయుగం అంటారు దాన్ని. అక్కడ గురు శిష్యుల సంబంధం అవసరం లేకుండా ఉండేది. అందరూ గురువులు కానీ అందరూ మంచి జ్ఞానంతో ఉండేవాళ్ళు. అక్కడ గురు శిష్య సంబంధం అవసరం లేకుండా ఉండేది. అందరూ ధర్మం 4 పాదాల మీద నడిచేది. కృతయుగంలో అవసరం లేదు ఇది. కానీ త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఇదే ధర్మం పాటించడం తగ్గి రావణాసురుడిలాగా, అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో, రాగ ద్వేషాలతో, ఈర్ష్య అసూయలతో మరి పెచ్చుమీరుతూ ఉండడం వలన ఇది అవసరమైంది. అక్కడ ఇక్ష్వాక మహారాజుకి చెప్పబడింది. ఇక్ష్వాక మహారాజు అంటే ఇంకా రామాయణం. అక్కడి నుంచి గురు పరంపర మీకు తెలుసు. మళ్ళీ 3వ శ్లోకం తీసుకోండి. ఈ రహస్యం తీసుకోండి. అక్కడ నాడు నేను ఆద్య చెప్తే అందుకనే అది వచ్చింది. అద్య నేడు యోగ, అదే యోగ శాస్త్రం. ఇది ఇదే యోగ శాస్త్రం దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు గ్రహించినది. సూర్య భగవాను నుండి శ్రీ యాజ్ఞవల్కి జనకులు. ఇట్లా ఈ విధంగా వచ్చింది. యాజ్ఞవల్కి జనక మహారాజు ఈ విధంగా వచ్చింది అనమాట. ఇట్లా వచ్చినటువంటి ఈ యొక్క యోగం నేడు నీకు చెప్పబడుతుంది. ఏంటి ఇది? చూడండి. అయం వ్యర్థ బాహ్య కోపీన భవతి అనే సుఖయోగి సాందీప ఋషుల వరుష దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు అని రాస్తాడు లింగమూర్తి గారు కూడా. ఇట్లా ఇంత ప్రాచీనమైనటువంటిది ఇది. చూడండి, మీరు అంటే కావూరు నాగేశ్వర ప్రసాదాలు, మీరు ఇక్కడ నేనే అర్జునుడు మీరే కృష్ణుడు, లేక మీరే అర్జునుడు నేను, ఇద్దరు మిత్రులేనండి. ఎవరి పాత్ర ఎవరికైనా పెట్టుకోండి, కానీ వీళ్ళిద్దరు పరిపూర్ణులు కాదు, ఉన్నదే పరిపూర్ణం. ఇద్దరు ముగ్గురు ఉన్న పరిపూర్ణులు ఒకడే ఉంటాడు. ఆ ఇద్దరిలో ఉండే పరిపూర్ణుడు ఒకడే. వారందరూ కూడా పరిపూర్ణులే అంటే ఒకడే, మంది లేరు. నేను పబ్లిక్ గా చెప్తూ ఉంటే కూడా చాలా మందికి అర్థం కాదు, కానీ మీకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? అనన్య భక్త భక్తోసి, చూసుకోండి. అనన్య భక్త, నీవు నా భక్తుడివి. నా భక్తుడు అంటే పూజ వెంకటేశ్వర భక్తుడు కాదు, కృష్ణుడి భక్తుడు కాదు, మేకా నిర్భయానంద భక్తుడు కాదు, సాక్షాత్తు సద్గురుమూర్తికి అనన్య భక్తుడివి. నీవు నా యొక్క సఖా జ్ఞానయజ్ఞ మిత్రుడివి. జ్ఞానయజ్ఞంలో మిత్రుడు ఎట్టొచ్చినా నాకు కూడా తెలియదు. అదే ఇప్పుడు ఇదంతా ఆత్మస్వరూపుడు అన్నా భగవత్ స్వరూపం అన్నా వీళ్ళందరూ సత్యాభావుడు, ఇది దీని అర్థం ఇదే. అంతే 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 కదా గురుగారు. అంతేదా సఖా, నువ్వు జ్ఞానయజ్ఞంలో నాతో మిత్రుడిగా కలిసావు. మరియు ఇంకా పైకి తీయండి, మీరు చూసుకోండి, అంటే చూసుకోండి. ఇంకా ఈ రహస్యం అనే పదాన్ని బాగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చదువుకోండి. నా యొక్క మిత్రుడివి. నెక్స్ట్ అదనపు క్వాలిఫికేషన్ ఉంటుంది నీకు. మిత్రుడు భక్తుడు రెండు నువ్వే అయినప్పుడు
భక్తుడు మాత్రం అయినావు అనుకో, నా మీద నీకు భయం ఉంటది. గురువు గారు ఏం ప్రశ్న వేస్తే ఏమనుకుంటారో నేను. నో, మీరు మిత్రుడు కూడా కాబట్టి ఎప్పుడైనా అలవోకగా మీలో వచ్చిన ప్రశ్న అంటే భయంగా మీరు వదిలేస్తారు నోటి నుంచి బయటికి. ఎందుకంటే మీకు భయం లేదు నేనంటే కొంచెం కూడా. అది ఉండకూడదు. భక్తి ఉందలే గురువు గారు, భక్తి అయితే ఉందలే గురువు గారు, తెలుసుకోవాలనే తపన గురువు నుంచి ఉంది. ఆ భక్తిలో ఈ భయం వెళ్ళిపోవాలి. భక్తిలో భయం వెళ్ళిపోవాలి. మిత్రత్వంలో స్నేహం ఉండిపడాలి. సృష్టిలో తీయనిది స్నేహమేనయ్యా. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి చెప్తాడు, సృష్టిలో తీయనిది స్నేహమేనయ్యా. ఎంత గొప్పది స్నేహం అంటే, ఈ స్నేహము కృష్ణార్జునుల వలె, శ్రీకృష్ణ సాందీపుల వలె అన్యోన్య స్నేహం, అనన్య భక్తికి దారి తీయాలి. ఆ మిత్రులు ఎవడైనా ఒకడు గురుభక్తులు ఉంటే అది అన్యోన్య స్నేహం, అనన్యమైపోవాలి. దేవి గారు రాస్తారు, అన్యోన్యమే కాదుయా అన్యోన్యమే గాదయా గురువరా, ఇది అనన్య భక్తి అని రాస్తారు. కాబట్టి ఈ అనన్య భక్తి మరి మీకు నా పట్ల ఉండడం వల్ల, మీకు నా పట్ల అనే రెండు చెల్లిపోతాయి. అనన్యం అనేటప్పుడు రెండు వెళ్ళిపోతాయి. మీరు అనన్య సద్గురు భక్తుడు కాబట్టి, నాకు జ్ఞానయజ్ఞ మిత్రుడు కాబట్టి, ఇట్టి రహస్యము ఈ రహస్యం ఈ ఖచ్చితంగా నిజంగా ఇది ఎంత ఉత్తమము, ఏ తత్ ఉత్తమం శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టము ఎంత ఉత్తమం తెలుసా? గుహ్యాత్ గుహ్యతరం మయా, నా చేతనే చివరి 63వ శ్లోకంలో చెప్పబడుతుంది. 18వ అధ్యాయం 63వ శ్లోకంలో భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత ఏమనంటే, ఇది తే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా అంటే. అంటే మీరు చెప్పింది నాకు అయినంత వరకు రహస్యమే అది. మరి అంతే కదా, రహస్యం అంటే మీనింగ్ అంతే కదా గురుగారు. ఇంకెట్లా అర్థం? అది 18వ అధ్యాయం 63లో చెప్తాడు. 18వ అధ్యాయం 63 ఈ మాట ఎంత క్లారిటీ అంటే, తీసుకోండి, ఇది తే జ్ఞానం ఆఖ్యాతం. 10 రోజులు రాబోతుంది కదా ఇంకా. ఈ జ్ఞానము ఆఖ్యాతం పూజారి వెంకటేశం చేత నీకు చెప్పబడింది. నేను చెప్పట్లేదు, పూజారి వెంకటేశం చేత, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి ఒక ఉపాధి చేత నీకు చెప్పబడింది. 60 అక్కడ చెప్పిందే ఇక్కడ రిపీట్. ఇది ఎంత రహస్యం తెలుసా? గుహ్యాత్ గుహ్యతరం మయా ఆఖ్యాతం. అదే రహస్యం చెప్పిన వాళ్ళు, రహస్యం విన్నాడు ఇద్దరు లేరు. అది ఇది క్లారిటీ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు తెలిసిందని ఎట్టంటారు ఇంకా? మరి ఇంకా రహస్యం ఏముంది అందులో? తెలియదు, ఇద్దరు లేరు తెలియటమే రహస్యం. అంతే, అది కూడా మీరే చెప్పారు. ఈ రహస్యం ఎట్లేదు కూడా. నేను అదే నిన్న కూడా మీకు ప్రశ్న మీరే ఇస్తున్నారు, ఆన్సర్ మీరే ఇస్తున్నారు అని చెప్పాను కదా. మీరు చెప్పేదాన్ని నుంచి నాకు తెలుస్తాను గురుగారు. అదే చూసుకోండి. మయా ఇతితే జ్ఞానమాఖ్యాతం మయా ఆఖ్యాతం. ఇది నా చేత నీకు చెప్పబడింది, నేను చెప్పలేదు. అది నేను చెప్పలేదు అని మాట చెప్పకుండా అటు చెప్తారు. దీన్ని నువ్వేం చేయాలి తెలుసా? ఈ రోజు పద్యంలో ఇదే, దీనికి ఇంత లింక్ ఉంటుందో నాకు కూడా తెలియదండి. దీన్ని ఈ యొక్క ఉత్తమం రహస్యమైనటువంటి భావాన్ని నువ్వేం చేయాలా? నీకు నువ్వు విమర్శించుకొని సరిపుచ్చుకోవాలి. నేను ఈ డూప్లికేట్, నేను మృష అని అచల పరిపూర్ణం నేనని సరిపుచ్చుకోవాలి తప్ప నాకు అర్థమైందంటే అది అర్థమైనట్టు కాదు. అంటే సుమ్మరాలి రమణ మహర్షి చెప్పినట్టుగా ఊరికే ఉండాలి. కాబట్టి విమృశ్యై, బాగా విమర్శించుకో, బయట కాదు, నీలోనే. అదే గురుగారు. అశేషేణ ఆ రోజు తలపుల ముండరత్నం గారు నన్ను సిద్ధాంతం యొక్క ఆశ్రమానికి ఉప్పలంచి కృష్ణమూర్తి గారి దగ్గర సీతాఫల మండికి పంపారు. ఇది అదిగా అట్టాటిది కాదు, ఇది మిమ్మల్ని ఇంకొక చోటు నేను పంపట్లేదు. ఆ రోజు గురువు గారు ఉండేటప్పుడే పోయి తెలుసుకొని వచ్చి నాకు చెప్పినాయన అని చెప్పారే, ఇది అట్లాంటిది కాదు. నీలోనే విమృశ్యై, నేను చెప్పినటువంటి భావాన్ని నీలో నిక్షిప్తం చేసి నీలో పరిశీలించు. నీకు బయట ఎవరు లేడు. అది బయట ఉండేది ఇప్పుడు థర్డ్ పర్సన్ లో గురువు శిష్యులు ఇద్దరు వేరువేరుగా ఉండేది. సెకండ్ పర్సన్ లో గురు శిష్యులు ఒకరే.
అంతే, గురువు చెప్పింది శిష్యుడు విని విచారించాలి. అది విచారించిన తర్వాత 26వదిగా సూచన చేయబడినాడు అనుకో, వాడికి 2వది ఏడుంది ఇంకా. అవును గురుగారు. విమృశ్యై తత్ అశేషేణ, నీలో బాగా విచారించి చూస్తే అది రహస్యం కాదు, మీరు అన్నట్టు బట్ట బయలే. అది ఇప్పుడు తథా కురు, నీకు ఇష్టం వచ్చి కురు అంటే చెయ్యి. ఇదే మొదటి శ్లోకం కూడా. కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాద్యుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రమైనటువంటి భారతదేశంలో కురుక్షేత్రాలు 2 ఉన్నాయి. భారతదేశంలో ఒక యజ్ఞం జరుగుతుంది 2021 నుంచి 24 వరకు, 3 ఏళ్ల పైన. ఆ ధర్మక్షేత్రమైనటువంటి భారతదేశంలో కురుక్షేత్రం అంటే అర్థం ఏంటంటే, కురుక్షేత్రాలకు 2. ఒకటి కావూరి నాగేశ్వర ప్రసాద్, మరొకటి పూజారి వెంకటేశం. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత మీరు తెలుసుకొని, దీంట్లో ఎవరు పూజారి వెంకటేశం పై చేయి సాధించాడా లేకపోతే కావూరి నాగేశ్వర ప్రసాద్ పై చేయి సాధించాడా చూసుకోండి. గురుగారు మాట చెప్తున్నాను, అవగాహన చేసుకున్నారా? అంతేనండి, ఫ్రెండ్లీ మ్యాచ్. సమవేత, నైస్, వెరీ నైస్. సమవేత అంటే ఈ మొదటి శ్లోకానికి కొత్త అర్థం వస్తా ఉంది, చూసుకోండి. గురుగారు పవిత్రమైనటువంటి విశాల భారతావనిలో ప్రపంచానికే తలమానికమైనటువంటి వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి భారతదేశంలో 2021 నుంచి 23 వరకు మరి నిర్వహించబడినటువంటి జ్ఞానయజ్ఞంలో ధర్మక్షేత్రమైన భారతదేశంలో కురుక్షేత్రే సమవేత జ్ఞానయజ్ఞం అనే కురుక్షేత్రంలో 2 వ్యక్తులుగా మీకు కనిపిస్తున్నటువంటి నా పుత్రులు, గురు బిడ్డలు, ఒకే ఒక వ్యక్తి, 2గా మీకు యాక్షన్ లో కనిపిస్తున్నటువంటి వాళ్ళిద్దరు కూడా మామకాః పాండవాశ్చైవ, నేను, నాది అనేటువంటి ఆ 2 పదాలని స్పష్టంగా విమర్శించడానికి ఇందులో ఎవరు గురువు ఎవరు శిష్యుడో మీరు తెలుసుకోలేరు. వాళ్ళిద్దరు మిత్రులు, వాళ్ళిద్దరు గురు శిష్యులు, వాళ్ళిద్దరు నా భక్తులు. కృష్ణుడు ఒకడు అర్జునుడా, ఒకడు గురువు, ఒకడు శిష్యుడా, ఒకడు తలపల మురత్నమా, ఒకడు పూజారి వెంకటేశమా, ఒకడు మేకా నిర్భయానంద, ఒకడు కావూరి నాగేశ్వర ప్రసాద్, మీకు సంబంధం లేదు. అసలు ఆ డిఫరెన్సియేషన్ ఉండదు అక్కడ. వాళ్ళిద్దరు లేదు, అది వాళ్ళిద్దరు మిత్రులుగా ఏం మాట్లాడుకుంటున్నారో. కిం అకుర్వత సంజయ, జ్ఞానయజ్ఞం వింటున్న ప్రత్యక్ష శ్రోత సంజయ అంటే అదే అర్థం. సంజయ అంటే సమ్యక్ జయుడే సంజయుడు. ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించి ఇంద్రియాతీతమైన 26వ జ్ఞానాన్ని తెలియజేయడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి ఉవ్విళ్ళూరుతున్నటువంటి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత కావూరి నాగేశ్వర ప్రసాద్, ఈ పూజారి వెంకటేశం, వీళ్ళిద్దరు కిమకుర్వత ఏం చేశారు ప్రపంచానికి తెలియజేయండి అనేది ఆ శ్లోకం అర్థంగా మనకు తెలియబడుతుంది. కాబట్టి ఇవి సిద్ధాంత ఉక్తులు అనేటువంటి విషయం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చూడండి. కాలాతీతమైన శ్లోకాలు మన్నించాలి. ఇవి సిద్ధాంత ఉక్తులు ఆయన, ఇవి సిద్ధాంత ఉక్తులు. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మీ మనసులో నిక్షిప్తం చేసుకొని మీ బుద్ధికి తెలిసి దీన్ని మీరు ఆచరణ యోగ్యులు కావాలని తప్ప దీన్ని బద్దులను అంటే ఈ సాంప్రదాయానికి సంబంధమే లేకుండా, అచల సాంప్రదాయానికి సంబంధమే లేకుండా కేవలం శివరామకృష్ణ చదువుకోండి మీకు అన్ని తెలిసిపోతుంది, భగవద్గీత అవసరం లేదు, పూజలు అవసరం లేదు, గుడికి అవసరం లేదు అనేటువంటి అజ్ఞానుల ముందర దీన్ని పెట్టబాకండి. కేవలం పుస్తకాలు చదువుకుంటే మోక్షం వచ్చేస్తుందని చెప్పే వాళ్ళని మాట వినబాకండి. వినుమని వాళ్ళకు పోయి మీరు చెప్పబాకండి. వాళ్ళు యుద్ధమునకు కాలు దువ్వుదురు పేలుచన్ ద్వంద్వంలో ఉన్నారు. వాళ్ళు ద్వంద్వాతీతులయ్యేంత వరకు జ్ఞానయజ్ఞాన్ని పూర్తిగా వింటూ ఉంటారు. శిశుపాలుడు కూడా చివరిదాకా విన్నాడు. ఏమైనాడు? అదే విధంగా ఆయన ఎవరు, భస్మాసురుడు నాట్యం చివరిదాకా చేశాడు. తర్వాత ఏమైనాడు? గురు సూచన ద్వారా లేకపోయినట్టు అయినాడు. అవును, అదే విధంగా వీళ్ళని కూడా భావించండి. సద్గురు సూచన ద్వారా ఇతను కూడా లేడని అతను తెలుసుకునేంత వరకు అతన్ని మీరు ఇబ్బంది పెట్టబాకండి, అతనికి ఏం తెలియజేయబాకండి. కాబట్టి ఇది అతి రహస్యమైనప్పటికీ బట్టబయలు అయినప్పటికీ అతి రహస్యం.
మరి ఇది శివరామ దీక్షితంలో అడుగడుగునా వినిపించేటటువంటి మాట. అతి రహస్యము బట్టబయలైనటువంటి దీన్ని మీరు పెలుచన్ బద్ధులకు చెప్పబాకండి. వాళ్ళు పెలుచన్ అంటే వాళ్ళు కేవలం అజ్ఞానంతో ఉంటారు కాబట్టి, వాళ్ళు కేవలం ప్రపంచం వైపే చూస్తారు కాబట్టి పరమార్థం వైపు చూసేటువంటి శక్తి వాళ్ళకు ఉండదు. ఎందుకు తెలుసా? వాళ్ళకుండే జ్ఞానం 3 రకాల్లో ఇప్పుడు మనం 1025 ఎపిసోడ్ లో 2వ భాగంలో చెప్పుకోబోయేటువంటి తామస జ్ఞానము. వాళ్ళ జ్ఞానమే కాదు. రండి కమాన్, ఇంక 20 నిమిషాలు ఉంది. ఈ తామస జ్ఞానాన్ని కంప్లీట్ చేసుకుందాం. కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానేశ్వరి అయి వ్యాఖ్యానం చేస్తున్నాడు. కొనసాగుతుంది వ్యాఖ్యానం అదే. వాస్తవంగా చూస్తే అచల పరిపూర్ణంలో వీళ్ళ జ్ఞానమే కాదండి. చూసుకోండి, అక్కడ నిన్న కొనసాగిన చోట నుంచి తీసుకోండి, చూసుకోండి. వాస్తవంగా చూస్తే వాళ్ళకు ఉండే జ్ఞానం అని చెప్పకూడదండి. బాగా వింటారు, పూర్తిగా ఈ క్లాస్ లాస్ట్ వరకు వింటారు. అందులో అంత వద్దు, ఒకే మాట కట్ చేసుకుని పోయి విమర్శిస్తారు. అయినప్పటికీ దీనిని నేను జ్ఞానం అని చెప్పుటకు గల కారణం ఏం తెలుసా? ఏం చేద్దాం, గుడ్డోడికి కండ్లు ఉంటే కూడా సరిగ్గా కనపడదు. అంటే చదువుతున్నానండి నేను. నంబర్ 1, పుట్టు గుడ్డివాడికి కండ్లు చూచుటకు చక్కగా కనిపిస్తుందా? వాడి కండ్లు మనకు కనిపిస్తుంది. ఏం సూచన జ్ఞానేశ్వరి. చూడండి, ఎక్కడ ఉందంటే మీరు ఇంకా చూడలేదని ఈ ప్రపంచం అంతా తాను ఇంకా తీయండి. తీయాలా? ఈరోజు మీరు చూసుకుంటలేదు, నాకు అర్థం కాదు. ఎంతవరకు అయిందన్నా? ఓ సారీ, నేనే పొరపడ్డాను కదా. మృత్యు అందరినీ భక్షించును, అక్కడి నుంచి తీయండి, కిందికి తీయండి కదా, కిందికి తీయించు. వాస్తవంగా చూస్తే వాళ్ళ జ్ఞానమే కాదు. ఉందా? మృత్యు అందరినీ భక్షించును కదా. కాబట్టి ఈరోజు నేను పొరపడ్డాను. ఉందా? చూసుకోండి, మృత్యు అందరినీ భక్షించును కదా. వాడు కూడా అంతే, అందరినీ ఆ భావం వచ్చినప్పుడు నేను దాన్ని సూచన చేస్తూ వస్తానండి. సావు ఎట్లాగైతే అందరినీ చంపడమే పని దానికి. సావు అగ్ని అన్ని అందరినీ భక్షిస్తుంది. యముడు అజ్ఞాని, కాలంలో భాగం వాడు. అది తన మన భేదం లేదు వాడికి. అట్లా వాడు అజ్ఞాని. చూసుకోండి, అగ్ని అందరినీ దగ్ధమనరుస్తుంది. ఇట్లా తామస జ్ఞానం ఉండేవాడు కూడా వాడు గొప్ప అనిపించుకునేదానికి ప్రయత్నం చేసేదానికి ఎవరినో ఎంతటి వాళ్ళనైనా తగ్గించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతా తాను భోగించడం కొరకు ఏర్పడి ఉంది, బ్రాకెట్లు పెట్టారు అని వాడికి అనిపిస్తుంది. కాబట్టి వాడు విన్నాడు మాట. ఈ జగత్తంతా నేను భోగించుటకు ఏర్పడిందని విశ్వసించేవాడి వంతుకు ఒకే ఫలం వస్తుంది. అది తన శరీరాన్ని పోషించుకున్నట్టే వాడి భావన. అది ఎవరి దగ్గరికి పోయినా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు వాడు. ఆకాశం నుంచి వర్షరూపం భూమి పైన పడే నీటికి అంతిమ ఆశ్రయ స్థానం సముద్రమే. కానీ వీడికి కూడా అదే విధంగా ఎట్లుంటుందంటే వీడి పరిస్థితి, ఎక్కడికి పోయినా ఈ రోజు నాకు ఇంత వచ్చేయాలి అని మాత్రమే టార్గెట్ పెట్టుకుంటాడు. అంతే, నాకు గొప్ప పేరు వచ్చేయాలి అంటాడు అంతే. కాబట్టి తామస జ్ఞానం చేసే పనులన్నీ కూడా కేవలం తన పొట్ట కొరకే, తన గౌరవం కొరకే, తన కీర్తి కొరకే ఉంటుందండి. వీడికి స్వర్గము నరకము ఇట్లాంటివంతా సంబంధం లేదు. వీడికి అజ్ఞాని. స్వర్గం నరకం అనే భావన ఉంటే మళ్ళీ దానికి అతీతంగా పోతే అది వేరే విషయం. కానీ స్వర్గాన్ని సంపాదించుకోవాలి, నరకంలో తప్పించుకోవాలి అనేటువంటి జ్ఞానం వీడికి ఉండదు. అజ్ఞాని వీడు. ఈ జ్ఞానము ఏమంటే శరీరమే ఆత్మ. వాడు పరిపూర్ణానికి ఎరుకకి తేడా తెలియదు వాడికి. దేవుడు అంటే కేవలం రాతి విగ్రహం అందు మాత్రమే ఉన్నది అనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఈడు అట్లాంటి వాడే. ఏమంటాడంటే రాతి విగ్రహము అచల పరిపూర్ణ గురుమూర్తికి సూచన. అది తద్వారా గురువు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఈ జ్ఞానం శరీర పాత మగుడు తోడనే కర్మలన్నిటితో పాటు ఆత్మ కూడా నశిస్తా ఉందని, ఈ రెండు ఒకటేనని, వీడు భోగించుటకు ఏ కర్మ మిగిలి ఉండదని, సావుతో సర్వం సమాప్తమవుతుందని భావిస్తాడు వీడు. మా గురువు గారు చెప్పిన మొదటి ఆడియో సృష్టి వార్తీక సిద్ధాంతంలో ఉందనుకుంటా. మా గురువు గారు 7 ఆడియోలు ఉన్నాయండి. వాటిల్లో ఉంది ఈ విషయం అంతా చెప్పున్నారు గురువు గారు కూడా. ఒకవేళ ఈశ్వరుడు ఉన్నాడని, అతడు అందరి భోగములను అనుభవించుట ప్రవృత్త మనర్చును అంగీకరించినప్పటికీ
ఈ జ్ఞానము అట్టి ఈశ్వరుణ్ణి పడగొట్టుమని అన్ని చిక్కులు అందువల్ల తొలగిపోనని బోధిస్తాడు. మన నివాస స్థలము ఉంటున్న దేవాలయంలో రాతి విగ్రహంలో ఉండే ఈశ్వరుడు దేవుడైతే ఏం చెప్తాడంటే ఈ ప్రపంచమంతా ఉండే కొండలంతా కూడా కదలాలి కదా అంటాడు. నిజంగా రాతి విగ్రహం దేవుడైతే ఈ ప్రపంచం ఉండే కొండ పెద్ద పెద్ద రాయి కదా, అక్కడికి పోతే మోక్షం వస్తుందా అని అడుగుతాడు. ఎందుకంటే గుడికి పోవడంలో ఉండే పరమార్థం వాడికి తెలియదు. నేను గంగలో మునిగితే మోక్షం వచ్చేస్తుంది అంటారే, అయితే చేపలకంతా మోక్షం వచ్చేస్తుందా అని ప్రశ్నిస్తాడు. ఈ మన శ్రీరామచంద్రమూర్తికి గాని శివరామ దీక్షలకు గాని వీళ్ళకంతా తీర్థయాత్రలు చేసిన తర్వాత వైరాగ్యం వచ్చింది. కాబట్టి ఈ జ్ఞానం దేశమందున్న ఈ యొక్క పర్వతములన్నీ ఎందుకు మెదలకుండా కూర్చున్నాయి, ఆ పర్వతాలంతా ప్రపంచాన్ని కరుణిస్తున్నాయా అని అడుగుతాడు. అంటే విరుద్ధమైన మాటలు మాట్లాడతాడు. కాబట్టి ఈ జ్ఞానము ఈశ్వరుడు ఉన్నాడని ఒకవేళ అంగీకరించిన అతడు కేవలం రాతి విగ్రహమే అవుతుంది. వాడికి రాయి అని, ఊరికి నాస్తికుడికి అది రాయి, ఆస్తికుడికి దైవం. కానీ నాస్తికం కాదు, ఆస్తికం కాదు, అచల పరిపూర్ణ ప్రబోధ సిద్ధాంతం. ఆస్తికుడు కూడా రాతి దైవం, విగ్రహం దైవం కాదు, విగ్రహంలో ఉన్నటువంటి మూర్తి దైవం. అవునండి, ఈ విషయము ఆస్తికుడికి కానీ నాస్తికుడికి కానీ వీళ్ళిద్దరికి కొట్లాట పెడితే కుదరదు. వీళ్ళిద్దరికి అతీతమైన గురువు దగ్గరికి పోతేనే ఆన్సర్. అంతే. ఇద్దరు ఒకటిగా చేరి రావాలి గురువు దగ్గరికి, వాళ్ళు లేకపోతే విడిగా పోవాలి. వాళ్ళ మధ్య పోటీనే పెట్టుకుని రాకూడదు. ఇద్దరు సర్వస్వ శరణాగతి కావాలి అచల గురువుకి. అవును. కాబట్టి ఆత్మ అంటే శరీరం అని, పాపపుణ్యాది ఇతర విషయాలు పూర్తిగా మిథ్య అని తలంచి ఎప్పుడు కూడా విషయములందు లిప్తుడై ఉంటాడు. వాడు సంపాదనే మార్గంగా జీవిస్తాడు. లిప్తుడు అలిప్తుడు తేడా చూస్తున్నారా? ఇక్కడ ఆ పని లేదు, లిప్తుడు ఇది. విషయములందు లిప్తుడై ఉండి ఎట్టుంటదంటే సేమ్ మళ్ళీ అదే అరణ్యంలో అగ్గి ఎట్లాగైతే సమస్తను కాల్చుకుంటా పోతుంది, అట్ట వీడు అందరినీ పడగొట్టుకుంటా పోయే ప్రయత్నం చేస్తాడు. నిజానికి శివరామ దీక్షితుల వారు కూడా ఫస్ట్ విజయ పత్రాలను ప్రోగు చేసుకున్న శివరామ దీక్షితులు శ్రీధరుని చేరేటప్పుడు అట్టే వెళ్ళారు. ఆయన చరిత్ర ఉంది. నాతో వాదిస్తావా, విజయ పత్రం రాసిస్తావా అని అడుగుతారు శ్రీధరుని పోయి. ఆయన ఏమంటాడు, నీతో వాదించేదానికి నేను అవసరం లేదండి, మా అబ్బాయి చిన్నోడు ఉన్నాడు, వాడిని వాదించి అంటాడు. చిన్న పిల్లవాడిని పంపిస్తారు వాదనకి. ఆ శివరామ దీక్షితులు ఆ పిల్లవాడితో వాదించేటప్పటికి, నాయన నీ గురువు ఎవరు అని అడుగుతాడు. నాకు గురువు ఎందుకండి, మా నాయన చెప్తా ఉండే మాటల్లో ఏదో కొన్ని మాటలు మీకు సమాధానంగా వచ్చేసింది, నేను గురువు నాకు గురువు అదంతా లేదంటాడు ఒకటే మాట. ఆ పిల్లోడు, అబ్బాయి చిన్న పిల్లోడు అనమాట. ఇంట్లో మా నాన్నగారు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో వచ్చిన వాళ్ళతో, వాటిల్లో నుంచే మీరు క్వశ్చన్ చేశారు, వాటిల్లో నుంచి నేను సమాధానం చెప్పుకుంటాను అంతే, నాకేమీ తెలియదండి, ఒకే మాట మా నాయనతో మాట్లాడంటాడు ఒకటే మాట. అప్పుడు ఈ విజయ పత్రాలంతా శ్రీధరుల కాళ్ళ ముందర పెట్టేస్తారు శివరామ దీక్షితులు. అప్పటి నుంచి ఆయన్ని గురువుగా భావించి 4 సంవత్సరాల వారికి సేవ చేసి వారి తదనంతరం ఉండి తర్వాత నారాయణపురం వచ్చినట్లు, హైదరాబాద్ వచ్చి ప్రబోధన సిద్ధాంతీకరించినట్లు మనకు ఆయన చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి చూడండి, ఏదైతే నేను గెలవాలా అనేటువంటిది తామసమేనండి. మానవుడి మనస్సున చర్మ చక్షువులకు గోచరించున్నది, ఇంద్రియములని మరిపించున్నది, మాధుర్యము కలిగినట్టు వస్తువులు మాత్రమే అంటాడు. కంటికి కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతాడు వాడు. సరైనవి అనే నమ్మకం వాడికి కలుగుతుంది. దీన్ని తామసము అంటారు. ఇంకా తక్కువగా చెప్తాను చూడండి, 13 నిమిషాలు ఉంది కదా, ఇంకా సంక్షిప్తం చేసి చెప్తానంటున్నారు జ్ఞానేశ్వరి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ ఆలోచన ప్రవాహమే వృద్ధి పొంది పొగగా ఏర్పడిన మేఘములు ఆకాశమున వ్యర్థంగానే అట్ట తిరుగుతా ఉంటాయి కదా, అట్ట అజ్ఞాని ఏమీ తెలియకుండా ఈ పొగబోయి నల్లగా తిరుగుతా ఉంటుందంటే అట్ట అజ్ఞాని వాడికి ఏమీ తెలియకుండానే వాదించే ప్రయత్నం చేస్తూ గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంటాడు. నెక్స్ట్, ఈ అజ్ఞానిని, తామస జ్ఞానిని దేంతో పోల్చి చూడండి. కొన్ని అడవి మొక్కలు ఉన్నాయి, అవి పచ్చగా ఉండకపోయినప్పటికీ, ఆక్సిజన్ మనకి ఇవ్వకపోయినప్పటికీ, పనికి రాకపోయినప్పటికీ, పనికి వచ్చి ఎండి కట్టెలుగా మనకు దేనికి పనికి రాకపోయినప్పటికీ అడవులు పెరిగి పెద్దవై నాశనం పొందుతా ఉంటాయి. అవును, ఇది నెంబర్ 1 ఎగ్జాంపుల్ అజ్ఞానికి. అది తామస జ్ఞానికి అది పుట్టి పోతా ఉంటాడు అర్థం లేకుండా. నెంబర్ 2
అది ఉదాహరణ మాత్రమే చెప్తున్నారండి. నిజానికి ఉపయోగపడిన వస్తువు ప్రపంచంలో ఏది లేదు. లేదు కానీ మనకి ఈ ఆధ్యాత్మికంగా ఉపయోగం లేపచ్చు. అంతే. ఇంకో ఉదాహరణ చూడండి. నంబర్ 2, చెరకు యొక్క పైభాగం. చెరకు మధ్యలో తీయగా ఉంటది, పోను తీయగా ఉంటది. కొన ఎవరు తినరు, సోగా. చెరకు పైన కొన గురుగారు అది తినేదానికి పనికిరాదు, కానీ అది ఆవులకు పనికి వస్తుంది. ఇంకా బాగా బ్రహ్మాండంగా పాలిస్తాయి తింటే, అది వేరే విషయం. మనకు తినేదానికి చెరకు పై భాగం పనికిరాదు, ఆకులు ఉంటాయి. అవును. ఆ విధంగా మనం నేర్చుకునేదానికి వీడు పనికిరాడు. వీడు జ్ఞానము అజ్ఞానములతో కూడి కేవలం అజ్ఞానాన్ని ప్రదర్శించేవాడు పనికిరాడు నీకు నేర్చుకునేదానికి. నెక్స్ట్, నపుంసకుడు సంతానానికి పనికిరాడు. నంబర్ 3. అట్లా కొన్ని చెట్లు ఉన్నాయి, అడవిలో పెరిగేటువంటి చెట్లు, దేనికి పనికిరాని చెట్లు ఉన్నాయి. అవి ఎంతగా పెరిగినప్పటికీ నిరుపయోగమే అవుతాయి. నెక్స్ట్, చిన్నపిల్లవాని లక్ష్యం ఉంటది. చిన్నపిల్లవాడు నీ లక్ష్యం ఏమిటంటే వాడు ఆటలో గెలవడం వాడి లక్ష్యం. అట్లుంటది వీడి కథ అజ్ఞానికి. చిన్నపిల్లవాడి లక్ష్యం ఏందిరా అంటే నేను ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ లో ఫస్ట్ ప్రైజ్ రావాలంటాడు. అంతే, ఆడికి ఎదిరిసింది అది ఆ టైంలో. నేను జనన మరణాల నుంచి జయించాలనే పెద్ద లక్ష్యం ఆ వయసులో ఉంటది వాడికి. కానీ ప్రహ్లాదుడు అట్ట వాళ్ళని మనం ఏం చేయలేము అనుకో, మనం ఏం చెప్పలేము అనుకో. కానీ సహజంగా చిన్నపిల్లలకు ఉండే లక్ష్యం లాంటిది ఈ కథ. వాడి దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వాడికి ఒకవేళ కొన్ని శ్లోకాలు వచ్చి ఉండొచ్చు కాక, శ్రీరామ దీక్షలో కొన్ని కంఠస్థం పెట్టి చెప్పొచ్చు కాక, కొన్ని కంద పద్యాలు కందార్థాలు బట్టి చెప్పొచ్చు కాక, అది దొంగ ఇంట్లో ఉండే ద్రవ్యం లాంటిది. నెంబర్ 5, దొంగ ఇంట్లో ఉండే ద్రవ్యం. వాడు కూడా కొంతమందిని శిష్యులుగా చేర్చుకోవచ్చు కాక. వాడి యొక్క బోధ ఎట్లాంటిది తెలుసా? మేక కంఠంలో ఉండే స్తనములు లాంటిది. మేక కంఠంలో స్తనములు ఉంటాయి, ఏలాడుతూ ఉంటాయి 2. అవి తాగితే పాలు రావు దూడకి. అట్లా మేక కంఠంలో ఉండే స్థనములు అది చూసేదానికి ఎంత చక్కగా ఉన్నప్పటికీ వాటి వల్ల దూడకి పాలు రాదు. ఆ విధంగా వీడు శ్లోకాలు నేర్చుకున్నప్పటికీ, వీడు కొన్ని భగవద్గీత శ్లోకాలు బట్టి చెప్పినప్పటికీ ఇతనికి వీడు మాటికి ఏం చేస్తాడు తెలుసా? విన్నా నేను మీటింగ్ లో చాలా చోట్ల. యోగ వాసిష్టంలో ఉండే ప్రమాణమైంది ఎత్తుకొచ్చి పెడతాడు ముందర. భ్రమేణోహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్ అంటాడు. మాట ఎత్తుకుంటే అంటే వీడికి అంతా బ్రహ్మ తెలిసిపోయింది అన్నట్టే. అది శివరామ దీక్షితులు ఏ పరిస్థితిలో వాడారు, ఆ బృహద్ వాసిష్టాన్ని యోగ వాసిష్టం నుంచి ఎలా సేకరించారో తెలిసిన తర్వాత ఆ మాట చెప్పాలి. కానీ ఆ శ్లోకం వాడికి వచ్చినప్పటికి దాంట్లో అర్థం వాడికి తెలియదు. అజ్ఞాని అంటే తామస జ్ఞానం ఎట్టుంటది కాబట్టి చూసేదానికి వాడి నోట్లో ఎంత స్పష్టమైన ఉచ్చారణ వచ్చినప్పటికీ వాడికి ఆ జ్ఞానం లేదు కాబట్టి అది వ్యర్థము. నిస్తేజముగా కనిపించు జ్ఞానము నేను తామస జ్ఞానం అని ఇంతసేపు నీకు ఎక్స్ప్లెయిన్ చేశానని జ్ఞానేశ్వరి మనకు చెప్తున్నాడు. ఇక్కడ వాస్తవంగా చూస్తే ఈ జ్ఞానాన్ని మనం జ్ఞానం అని చెప్పొచ్చా అండి? ఇక్కడ జ్ఞానమే కాదు. ఎట్లాంటి అజ్ఞానం అంటే పుట్టు గుడ్డోడికి చూసేదానికి కండ్లు చక్కగా కనిపించు రీతినా, దీని అర్థం చూసేదానికి కండ్లు చక్కగా కనిపించు రీతినా అంటే అర్థం ఆలోచించండి. అంటే ఎదుటివాడికి చూసేవాడికి కళ్ళు ఉంటాయని అనుకుంటాం మనం, కానీ చూడాలి. వెరీ క్లియర్. అంటే మనం అనుకుంటాం వాడి కండ్లు బాగుందని, చూపు కనపడేది వాడికి మాత్రమే తెలుసు. అట్లా నంబర్ 1 మంచి ఎగ్జాంపుల్ చూడండి. పుట్టుగుడ్డి కండ్లు మనకు చూసేదానికి బాగుంటాయి వాడి కండ్లు, అందులో చూసేటువంటిది లేదు. హాస్పిటల్కి వస్తే ఇతనికి పనికిరాదు, ఇతను పూర్తి గుడ్డోడిగా బతకాల్సిందని చెప్పేస్తారు అంతే. అట్లా వాడికి అంతా వాడు వదిలేయాలి అంతే మనం. నెక్స్ట్, చెవిటి వాడి చెవులు కూడా మనకు చూసేదానికి బాగా అందంగా కనిపిస్తాం, ఎందుకు వినపడలేదంటే అది డాక్టర్ అడగాల. అట్లా వాడు కూడా మనలాగా మనిషిలాగా కనిపిస్తాడు, కానీ అతని జ్ఞానం అని చెప్పకూడదు. 3వ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, మీరే చూడండి. చదవండి. మద్యమును లోకులు పానము అనురీతిన, ఇది 3వ ఎగ్జాంపుల్. నిజానికి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ వాయువుల్లో పానము అంటే
పీల్చదగింది అని అర్థం. అవును. కానీ మద్యపానం ఆడబారదు అని రాస్తారు కన్నడలో. ధూమపానం ఆడబారదు, మద్యపానం ఆడబారదు అని రాస్తారు. కానీ పానం అనేది కనుక కలిపి చూస్తే పానం అంటే తాగదగింది అని అర్థం. పానం అంటే తాగదగింది. కానీ మద్యపానము అంటే మద్యము తాగదగినది అని అర్థం వస్తుంది దాంట్లో. అటు చెప్తాడు. ఇప్పుడు మద్యము పానం అంటే తాగదగింది అని అర్థం. సరే, ఇంకొక మాట ఒక ఆయన నాకు ఇప్పుడు గుర్తు, సిగరెట్ తాగుతూ ఏమయ్యా నేను అప్పుడు మేము చిన్నప్పుడు, నేను ఒక 5 ఏళ్ళప్పుడు మాది బంక్ అంగడి ఉండేదండి, చిల్లరంగడి. అందులో మా పెద్దమ్మ సిగరెట్ బీడీలు ఇవన్నీ కూడా అమ్మేవారు. అప్పుడు నేను ఈ సిగరెట్ పైన ఉండే చిన్న అక్షరాలతో ఏంది చదవండి అని చెప్పి వాళ్ళని చదివిపించేవాడిని. అప్పుడు వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇండ్యూరియస్ టు హెల్త్ అని రాసి పెట్టింటారు ప్రతి సిగరెట్ ప్యాకెట్ పైన. అప్పుడే అడిగాను నేను, ఏమయ్యా మీకు బుద్ధి ఉందా? ఇంత స్పష్టంగా సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఆరోగ్యాన్ని పాడు చేసింది, మీరు తాగదు, ఇంత స్పష్టంగా ఉంటే మళ్ళీ మీరు తాగదు, మీకు బుద్ధి ఉందా అని అడిగేవాడిని. అప్పుడు వాళ్ళు నాకు చెప్పిన ఆన్సర్ చూడండి, బాబు మేము ఏడ తాగుతున్నాం నాయన, మేము వదిలేస్తున్నాం కదా. ఏం చేయమంటారు చెప్పండి? తాకుండా వదలలేడు కదా గురువు గారు, వదిలేస్తున్నారు కదా అంటాడు. ఆడు వదిలేదే చెబుతున్నాడు, మరి పొగ పీల్చుతూ. అవునండి, తాగలేదు కదా, వదిలేస్తున్నా కదా. అట్లా అంటారా? బాగుంది. నేను తాగి వదిలేస్తున్నా కదా, నేను తాగేయట్లేదు కదా, మళ్ళీ వదిలేస్తున్నా కదా. అదే వదిలేస్తున్నాను, అదేలే అల్టిమేట్ జరిగేది అదే. ఏం చేయమంటారు? నేను 2004 నేను టీచర్ గా పనిచేసేటప్పుడు ఒక రోజు మెయిన్ పేపర్ లో వచ్చిందనమాట, ఈ విధంగా ఆల్కహాల్ ఈ విధంగా ఆరోగ్యానికి హాని కాబట్టి దీన్ని పూర్తిగా తాగడం మానేస్తే బాగుంటుందని పలానా డాక్టర్ పలానా పరిశోధన అని చెప్పి ఒక ఆయన చూపించారన్నమాట. వాళ్ళు ఆయన దానికి అంటాడు, వాళ్ళు ఊరికే ఎందుకు అట్లా చెప్పారంటే దానికి ఒక కథ చెప్తాడు, మంచి ఇది చెప్తాడు. వాళ్ళు ఊరికే చెప్తారట, అంత అదంతా ఏం లేదు, నేను తాగినా కదా, 2 రోజులు తాగుతున్నాను, నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఆరోగ్యం బాగాలేకుండా పోలేదు కదా అంటాడు. కానీ మా బంధువులు ఒక ఆయన కంప్లీట్ గా తినేసిన, లివర్ కంప్లీట్ గా తినేసి కేవలం ఎముకలు మాత్రం మిగిలినాయి. ఇప్పుడు 65 సంవత్సరాల వయసులో. కాబట్టి ఎప్పుడు కూడా అజ్ఞానికి జ్ఞానం బోధించే పని మనం చేయకూడదు. వాళ్ళు బ్రాందీ షాపులు ఎక్కువగా లాభం సంపాదించేస్తారని బ్రాందీ షాపులు వాళ్ళ మీద ఒప్పకుండా వేసిన ప్రకటన అంటాడు ఆయన. ఇట్లా ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడేస్తారు. కాబట్టి మద్యమును పానము అని చెప్పినట్టుగా తామస జ్ఞానం కూడా జ్ఞానం అనట కేవలం సంకేతాన్ని సూచించుటకే. కాబట్టి మద్యపానం అని చెప్పినంత మాత్రం తాగేదని కాదు. అట్లా జ్ఞానం అని చెప్పిన తర్వాత చెప్పినంత మాత్రం అజ్ఞానం జ్ఞానం అని కాదు. అచల పరిపూర్ణ జ్ఞానం, నిజమైన జ్ఞానం, అదే జ్ఞానాతీతం. కాబట్టి తాత్పర్యం ఏమంటే తామస వృత్తికి ఉండేటువంటి జ్ఞానం వాస్తవానికి జ్ఞానం కాదు, అది కేవలము తెరిచి ఉన్న కనులకు చీకటి. అంటే ఇప్పుడు మనం తామస జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కానీ మన తామస జ్ఞానంలో మనం లేము. అటు మనం చెప్పకూడదండి, అంత బహిరంగంగా చెప్పకూడదండి. కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకునే యొక్క అర్థం అదే కదా. అవును, అదే మీకు చెప్పింది. సిద్ధాంతోక్తులు సిద్ధాంతోక్తులు ఇది అట్లా మాట్లాడకూడదు అట్లా. ఓకే. కాబట్టి తెరిచి ఉన్న కనులకు చీకటి, అది తామస జ్ఞానం. కాబట్టి తెరిచి ఉన్న కనులకు చీకటి అంటే అచల పరిపూర్ణుడు ప్రపంచాన్ని పరిపూర్ణంగానే చూస్తాడు అనేది రహస్యం. దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. కాబట్టి శ్రోత్ర శ్రేష్ఠుడమైన ఓ కవురు నాగేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పినట్టు నేను అజ్ఞానంలో లేను, మనం అజ్ఞానంలో లేము అని ఎక్కడ ప్రకటించుకుంటాం. లేవని కాదు, కొంత పోర్షన్ బెటర్ అంతే, మనం లేవని చెప్పడానికి లేదు అక్కడ. నేను నాలాంటి అజ్ఞానికి అని మీరు చాలా సార్లు వాడారు, అట్టే ఉండాలి మనం. అట్లా కవురు నాగేశ్వర ప్రసాద్ గారు త్రిగుణముల వలన ఏర్పడేటువంటి జ్ఞానం ఏది కూడా జ్ఞానం కాదు, త్రిగుణాతీతమైన జ్ఞానమే అచల పరిపూర్ణ జ్ఞానం, నిజమైన జ్ఞానం. కాబట్టి మీకు ఈ త్రివిధంగా గల జ్ఞాన ప్రకాశం వల్ల కర్త చేసే పనులన్నీ జరుగుతున్నట్లు కనిపిస్తాయి. కానీ త్రిగుణాలకు అతీతంగా ఉండేవాడు చేసే పనే కాదు, అది కర్తృత్వ రహిత కర్మ, అది కార్యం అయిపోతుంది.
దాన్ని సాత్విక కర్మ అంటారు. ఉమ్, ఒక కర్మలు 3 రకాలు. ఇప్పుడు జ్ఞానం 3 రకాలు అయిపోయిందండి. ఉమ్, ఇది సాత్విక జ్ఞానము, రాజస జ్ఞానము, తామస జ్ఞానం 3 రకాలు అయిపోయిందండి. ఉమ్, నెక్స్ట్ క్లాస్ లో 23వ శ్లోకంలో సాత్విక జ్ఞానం ఎట్టుంటది, అది సారీ సాత్విక కర్మ ఎలా ఉంటది, సాత్విక కర్మ. కర్మ ఉమ్, కర్మ నెక్స్ట్ క్లాస్ లో వివరించబడుతున్నాను. అట్లా గురుగారు. ఏమిది లేదు లేదు ఉన్నది లేకపోయినా ఈ గొప్ప మర్మమంతా వలన తేటగా తెలిసెనయ్యా. నామరూపంబులన్నీ జగతిలో నిజమైన వనుచు నమ్మి తత్వదృష్టి లోపము విపరీత జ్ఞానమే తామసంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు.
ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.